హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అండ్ మై వరల్డ్. ఈరోజు మనం ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అయితే చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి నేతి బెల్లం మినప సున్నుండలండి. నేను ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సున్నుండలు అంటే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అనుకుంటాం కదా, అలా ఏం లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక మందపాటి ప్యాన్లో ఒక 2 కప్స్ వరకు మినపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే పొట్టు మినపప్పు అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్ మినపప్పునే తీసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మిక్స్ చేస్తూ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ రోస్ట్ చేయడం వల్ల మినపప్పు అనేది ఈవెన్గా రోస్ట్ అవుతుందన్నమాట. మనకి మినపప్పు క్రిస్పీగా రోస్ట్ అయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక పప్పు తీసి నోట్లో వేసుకుంటే మనకి క్రిస్పీగా తగలాలన్నమాట. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మరీ ఫైన్గా కాకుండా సెమీ సాఫ్ట్గా పౌడర్ లాగా చేసుకోవాలి. 2 కప్స్ మినపప్పుకి ఒక 1.5 కప్ వరకు బెల్లాన్ని తురిమి పెట్టుకుంటున్నాను. మీరు ఇంకాస్త స్వీట్ కావాలి అనుకుంటే 2 కప్స్ వరకు తీసుకోవచ్చు. అయితే 2 కప్స్ పప్పుకి 1.5 కప్ బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా తురిమి పెట్టుకున్న బెల్లంలో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మినప్పిండి అంతటినీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పౌడర్ని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బెల్లం ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతే మనకి పౌడర్ లాగా అవి చక్కగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా బెల్లం కూడా పిండి మొత్తానికి కూడా పట్టి మనకి స్వీట్ అనేది ఈవెన్గా తెలుస్తుంది. సో ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న బెల్లం పీసెస్లా తగిలితే అవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు నెయ్యి అనేది యూస్ చేస్తున్నానండి. మనం తీసుకున్న 2 కప్స్ మినపప్పుకి కూడా 1 కప్ గీ వరకు పడుతోంది. ఈ విధంగా బాగా వేడి చేసిన నెయ్యిని ఫస్ట్ అయితే 1/2 కప్పు వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకున్నానండి. 1/2 కప్పు నెయ్యి యాడ్ చేసుకొని పిండి మొత్తం కూడా నెయ్యికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తానికి కూడా నెయ్యి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం చేతితో ఉండకడితే ఉండ అనేది రావాలన్నమాట. అలా ఉండ అయితే మనకి పర్ఫెక్ట్గా నెయ్యి అనేది సరిపోయినట్టు. లేదు అంటే ఇంకాస్త మరిగించిన నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఈ పిండి మొత్తాన్ని కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. ఈ విధంగా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఇంకాస్త నెయ్యిని మనం గోరువెచ్చటి నెయ్యిని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి పిండి మొత్తటిని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు డిఫరెన్స్ చూస్తున్నారు కదా, మళ్ళీ నేను గోరువెచ్చని నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. ఒకేసారి ఎక్కువ నెయ్యి వేసేస్తే మనకి తర్వాత మళ్ళీ ఉండ అనేది రాదనమాట. మళ్ళీ నెయ్యి యాడ్ చేయాల్సి వస్తుంది. సో అలా అయితే నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుంది. సో ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం సున్నుండలు అనేవి మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సున్నుండలు ప్రిపేర్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, చాలా చాలా సింపుల్ అండ్ ఇంకా హెల్దీ స్వీట్ అనమాట. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు సున్నుండలు కనుక చేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.